బయట ప్రపంచం తెలియని టిక్కీ పార్ట్ 2. కాకమ్మ మాటలు విన్న టిక్కీ ఆ రాత్రంతా ఆలోచిస్తూ బయటికి వెళ్ళాలి, బయట ఉన్న ప్రపంచాన్ని కూడా చూడాలి అని అనుకుంటాడు. బావి గోడల్ని తాపత్రయంగా ఎక్కుతూ చివరికి తొలిసారిగా బయటికి రావడానికి ప్రయత్నించి బయటికి వస్తాడు టిక్కీ. బయట ఉన్న అందమైన ప్రపంచాన్ని చూస్తూ టిక్కీ ఆ ఆకాశంలో ఉన్న చందమామ, నక్షత్రాలు, ఇంత అందమైన ప్రపంచాన్ని చూస్తూ టిక్కీ చాలా ఆనందిస్తూ అలా నడుస్తూ వెళ్తూ ఉంటాడు. అలా నడుస్తూ ఎంత దూరం వెళ్ళిన టిక్కీకి అలుపు అనేది లేకుండా నడుస్తూనే ఉంటాడు. ఆ చందమామను చూసి చాలా ఆనందిస్తాడు టిక్కీ. అలా నడవగా టిక్కీకి ఒక చోట అందమైన పూల తోట, ఒక వాగు కనిపిస్తాయి. వాటిని చూసి చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా చూస్తాడు టిక్కీ. ఆ చెరువులో ఉన్న నీళ్లు తాగి తన కడుపు నింపుకుంటాడు టిక్కీ. ఇంత అందమైన ప్రపంచాన్ని ఇన్నాళ్ళు నేను వదులుకున్నాను, ఆ బావిలో ఉండి ఆ బావిదే నా ప్రపంచంగా అనుకుంటూ కూర్చుని ఆలోచించసాగాడు టిక్కీ. ఇక నేను ఇక్కడే ఉంటాను, వీళ్ళందరితో పాటు కలిసి బతుకుతాను అనుకుంటాడు టిక్కీ. ఆ చెరువులో ఉన్న మిగతా పక్షులు, కప్పలు, పువ్వులతో చాలా ఆనందంగా ఆడుతూ పాడుతూ ఉంటాడు టిక్కీ. ఇంత ఆనందంగా ఎగురుతున్న టిక్కీని చూసి కాకమ్మ సంతోషించింది.